కొంతమంది యాక్టింగ్ చేస్తుంటారు, అమ్మో ఇప్పుడు చూస్తే నేను నరకానికి పోతాగా, నిజంగా భయం ఉంటే ప్రవర్తన మారాడుగా, బతుకు మారాడుగా, అది మాత్రం మారదు. అమ్మో నేను చావకూడదు అంటే అది బ్రతుకు మీద ఉన్న తీపితో అలా మాట్లాడతారే తప్ప నిజంగా భక్తితో కాదు, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమతో కాదు. ఇలాంటి దొంగలు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సమస్త సృష్టిని సృష్టించి సృష్టినంతటిని నడిపిస్తూ పోషిస్తూ కాపాడుతూ అవసరాన్ని బట్టి శిక్షిస్తూ సరిచేస్తూ మనుషులందరినీ తన చిత్తానుసారంగా బ్రతకమని ఆజ్ఞాపిస్తూ అర్థం కాని వారి కోసం బ్రతకలేనప్పుడు, తన చిత్తానుసారంగా మానవుడు బ్రతకలేనప్పుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామముననే పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి, ఆయనకు నచ్చినట్టు ఆయన మెచ్చినట్టు ఈ లోకంలో బ్రతికి ఆయన ఉంటున్నటువంటి శాశ్వత లోకానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వింటున్నటువంటి మీరైనా ఇప్పుడు ఈ మాటలు, దేవుని మాటలను ధ్యానించటానికి తెలియపరచటానికి కూర్చున్నటువంటి నాకైనా మనందరి ఆశయం ఒక్కటే, మనందరి ఆలోచన ఒక్కటే. మనమందరము పరలోకం, దేవుడున్న మహాలోకానికి చేరుకోవటం కోసం, అక్కడికి వెళ్ళటం కోసమే మన ప్రయాస, మన ప్రయత్నం అంతాను. అయితే ఈ ప్రయత్నంలో మరి మనం ఫెయిల్ అయిపోతున్నామేమో, దేవుడు మెచ్చే విధంగా, దేవునికి నచ్చే విధంగా మనం బ్రతకలేకపోతున్నామేమో. ఇప్పటి వరకు నేను బ్రతుకుతున్నటువంటి నా బ్రతుకు, నా ఆలోచన, నా నడవడిక, నా తీరు, నా ప్రతిదీ కూడా దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు ఇష్టపడేలానే నా ప్రవర్తన, నా మాట తీరు, నా ఆలోచన సమస్తం ఉన్నవా అనేటటువంటి ఆలోచన ప్రతి క్షణం, ప్రతి దినం ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు తమను తాము సరిచేసుకోవాలి, దేవునికి అనుకూలంగా నన్ను నేను మార్చుకోవాలి, ఎక్కడ ఏ విషయంలోనూ దేవునికి నేను నొప్పించకుండా బ్రతకాలి అనే ఆలోచన కలిగి ఉండటం ఉత్తమ క్రైస్తవుడి లక్షణం, నిజ క్రైస్తవుడి లక్షణం. ఎందుకనంటే మనకి ఎప్పుడు వెంటాడే డౌట్లు, మనకి ఎప్పుడు ఉండేటటువంటి ఒక సందేహం ఇవే కదా. నేను దేవునికి ఇష్టమేనా? దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా? నా బ్రతుకు విధానం దేవునికి కనెక్ట్ అయిందా? అసలు ఎలా ఉంది నా రిలేషన్, నా బంధం ఎలా ఉంది తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా మనందరికీ ఉంటుంది. ఏ విధంగా ఉంది నా ఆలోచన, ఏ విధంగా ఉంది దేవునితో నా రిలేషన్షిప్, నా బంధం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? పాత నిబంధన కాలంలో అయితే మనం భక్తుల చిట్టా చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటది ఎప్పటికప్పుడు దేవుడు తెలియచేయటం. ఎస్, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు అంటే దూతలను పంపించటం, దేవుడు కళల ద్వారానో లేకపోతే దర్శనాల ద్వారానో దేవదూతలను పంపించి దేవదూతల ద్వారా ప్రత్యక్షం అవ్వటం, ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు పాత నిబంధన కాలంలో జరిగేవి గనక వాళ్ళు చాలా బలంగా వెళ్ళిపోయారు. ఎస్, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవుడితోనే ఉన్నాను, అసలు డౌటే లేదు అని చెప్పేసి చాలా అద్భుతంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు మనకు లేని అవకాశం ఏంటి అని అంటే, దేవుడు ఈరోజు మనకు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. దేవదూతలు గాని, దేవుడు గాని, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు గాని ప్రత్యక్షమయ్యేటటువంటి అవకాశం మనకు లేదు. ఎందుకు అనంటే దేవుడు సమస్తం తన చిత్తాన్ని యావత్తును మన ముందు పెట్టేశాడు. ఇదిగో గ్రంథస్థం చేసేసి వెతుకు నాయనా అన్నాడు. తెలుసుకో, చదువుకో, నేర్చుకో, జ్ఞాపకం ఉంచుకో, ప్రతిదినం స్టడీ చేసుకో, ఎవ్రీ డే చదువుకొని నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు నాతోనే ఉన్నావా లేదా? నువ్వు నాతోనే నడుస్తున్నావా లేదా?
నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఏమిటి ఇలా చెక్ చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని అంటే వాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఈ పాఠం. మనం కూడా మర్చిపోతుంటాం పనిలో పడి, బిజీలో, మన అనుదిన జీవితంలో మన పనులు మనం పడిపోయి, మన బిజినెస్ లో మనం పడిపోయి, మన ఉద్యోగంలో మనం పడిపోయి, మన పనులు మనం చేసుకుంటూ పోతూ దేవునితో ఉన్నానా లేదా అని మర్చిపోవటం వల్ల అనేక తప్పిదములు, అనేక పొరపాట్లు జరిగే అవకాశం. కానీ దేవునితోనే నేనున్నానా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అసలు ఎలా దీన్ని తెలుసుకోవటం, ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే ఒక సింపుల్ ట్రిక్, ఒక అద్భుతమైన మంచి ట్రిక్ చెప్తాను నేను ఈరోజు. ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది లేదంటే మన ప్రవర్తనను బట్టి దేవుడు ఎలా స్పందిస్తాడు. బాధపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా, సీరియస్ గా ఉన్నాడా, వేడివేడిగా ఉన్నాడా, అసలు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు దేవుడు. ప్రస్తుతం నేను బ్రతుకుతున్న నా బ్రతుకు విధానాన్ని బట్టి నా పట్ల దేవుని స్పందన, దేవుడు ఎలా ఉన్నాడు, హాట్ గా ఉన్నాడా, జాలితో ఉన్నాడా, ప్రేమతో ఉన్నాడా, దయ కలిగి ఉన్నాడా, కోపంతో ఉన్నాడా, బాధపడుతున్నాడా, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆశ, ఆలోచన మనందరికీ ఉంటది. అలా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగినటువంటి వారందరి కొరకు ఈరోజు దేవుడు నాకు తెలియచేసినటువంటి విషయం, ఈ రిలేషన్షిప్ గురించి, దేవుడితో మనకున్నటువంటి ఈ బంధం గురించి దేవుడు నాకు తెలియచేసినటువంటి కొద్దిపాటి విషయాలను మేము ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన ఈ భక్తి జీవితంలో దేవునితో అనేక సార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చాలా విషయాలు మనం అడుగుతుంటాం. మరి అడిగినవి ఖచ్చితంగా వెంటనే పొందుకున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, వెంటనే పొందుకున్నట్టయితే మనకి ఎక్కువ కనపడవు. అప్పుడు మనకు డౌట్, దేవుడు మనతోనే ఉన్నాడా, అసలు నేను దేవునితోనే ఉన్నానా, దేవుళ్ళలోనే ఉన్నానా, దేవుడు నాలో ఉన్నాడా, నేను దేవుళ్ళలో ఉన్నానా, పెద్ద డౌట్లు వచ్చేస్తాయి. సో ఇలాంటివన్నీ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుని మనసు కలిగినటువంటి పుస్తకం, దేవుని మనసు కలిగినటువంటి ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో అదే బైబిల్. కాబట్టి అందులో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం దేవునితో ఉన్నామా లేదా అని తెలియాలంటే దేవునికి శత్రువులు, దేవునికి నచ్చని వాళ్ళు, దేవునికి దూరమైనటువంటి వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పనులు చేస్తే దేవునికి నచ్చరు, ఎలాంటి పనులు చేస్తే దేవునికి శత్రువులు అవుతారు అనేటటువంటి విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కొత్త నిబంధన గ్రంథం యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం, 4వ అధ్యాయంలో 4వ వచనం ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. విభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ మాటను కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవునికి శత్రువు ఎవరట? లోక స్నేహము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అని అన్నప్పుడు, లోకం అంటే ఏంటి? మనకు తెలిసిన విషయం ఏంటంటే లోకం అంటే మనుషులు అంటాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో స్నేహం చేయటం దేవునికి వైరమా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనంలో ఉన్నటువంటి భావం అదే తెలియచేస్తుందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తూ మరొక మాట చూపిస్తాను. ఆలోచన చేస్తూ ఉండండి. మరొక మాట ఏంటంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 15, 16 2 వచనాలు చూద్దాం. ఈ లోకములో ఉన్న వాటినైనను. ఇప్పుడు ఈ లోకం అంటే ఎవరని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మనం జనరల్ గా ఆలోచించేటటువంటి పాయింట్, లోకం అంటే మనుషులు అని అనుకుంటే, ఒక్కసారి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అని అన్నాడు. అంటే మనిషి లోపల ఉండేటటువంటి వాటివా? ఒక్కసారి పరిశీలనాత్మకంగా మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను అంటే, ప్రతిసారి లోకము అని అన్నప్పుడు 100% మనుషులే అని తీసుకుంటే పొరపాటు పడతాం. లోకము అని అన్నప్పుడు కొన్నిసార్లు మనుషులు వస్తారు, కొన్నిసార్లు జనరల్ ఈ లోకం అంటే ఈ మొత్తం కంప్లీట్ గా లోకం వస్తుంది. అంటే అన్ని వస్తాయి. అన్ని అంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదట? ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. అంటే తండ్రి వాడిని ప్రేమించడు. అక్కడేమన్నాడు? లోకమును స్నేహం చేసేవాడు, లోకంతో స్నేహం చేసేటటువంటి వాడు నాకు శత్రువు అన్నాడు.
ఇక్కడేమన్నాడు, లోకమును ప్రేమించేటటువంటి వాడు అలాంటి వాడిని నేను ప్రేమించను అని అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమై ఉంటది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఒకసారి సందర్భం కూడా మనం జనరల్ గా యాకోబు గారు రాసినటువంటి పత్రికలో పైనుంచి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం డైరెక్ట్ చూసాం కదా, ఇప్పుడు 1వ వచనం నుంచి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి అన్నాడు. దేని నుంచి కలుగుతున్నవండి? ఇది అర్థమైతే అమోఘం, అద్భుతం. మీ అవయవములలో పోరాడు మీ భోగ్యచ్చల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగ్యచ్చల నుండియే కదా. మన అవయవాలలో పోరాడే భోగేచ్ఛలు, సుఖం, సంతోషం, అనుభవించాలి లోకాన్ని అనేటటువంటి ఆలోచన, అవయవాలు కోరుకునేటటువంటి తీరు, దాన్ని బట్టి పోరాడుతున్నాం మనం. పోరాటములు, యుద్ధములు కలుగుతున్నది వాటి వల్ల. మీరు ఆశించుచున్నారు. ఇప్పుడు మనం ఏం ఆశిస్తాం? చూడండి. ఈ లోకంలో ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ గా అర్థం కావటం కోసం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. స్త్రీలు ఏం ఆశిస్తారు? పురుషులు ఏం ఆశిస్తారు? స్త్రీలు ఏం ఆశిస్తారు? చీరలు కావాలి, బంగారం కావాలి, పక్కింట్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మన ఇంట్లో కూడా ఉండాలి. ఫ్రిడ్జు, కూలరు, వాషింగ్ మిషను, మిక్సరు, ఇంకా లోపట ఎన్ని ఉంటాయన్నీ వాళ్ళని చూసి, లోకంలో చూసి, ఆ చూసిందల్లా కావాలి అని కోరుకోవటం. పురుషుడైతే రకరకాలుగా డబ్బు కావాలి, ఆస్తి కావాలి, కారు కావాలి, లోకంలో అందరూ మెచ్చుకోవాలి, మనుషులందరూ ఇతన్నే పొగడాలి, ఎంతైనా నువ్వు గ్రేట్ బాస్ అని తెలియచేయాలి, మనుషుల చేత కొనియాడబడాలి అనేటటువంటిది. దానికోసం అని చెప్పేసి ప్రతి పురుషుడు ఎక్కువగా తపన పడుతుంటాడు, ఆశపడుతుంటాడు. అందరూ చూసి మెచ్చుకోవాలి, దానికోసం ఏమైనా చేస్తాడు పురుషుడు. ఇది స్త్రీలకు కూడా ఉంటది, ఎక్స్ట్రా బోనస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి. సో ఇవన్నీ కోరుకుంటుంటారు. ఇంత మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ గా ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. ఆశలు, ఏవేవో చూడాలి, ఏవేవో తినాలి, ఏవేవో చేయాలి, ఏవేవో అనుభవించాలి అనేటటువంటివి కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కోరుకుంటారు, మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా నరహత్య జరిగిందంటే ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక ఉంటది, దానికోసం నరహత్య. మత్సర పడతాడు. ఎందుకు మత్సరం? నాకు లేదు వాడికి ఉందని, నాకు దొరకంది వాడికి దొరికింది, లేదంటే పక్కనికి దొరికింది వాడికి దొరికింది కాబట్టి మత్సరపడుదురు, గాని లేరు. ఒట్లాడుదురు, యుద్ధము చేయుదురు, గాని దేవుణ్ణి దేవుణ్ణే అడగట్లేదు అని అంటే ఇతనికి ఏం లేదు? దేవుని పట్ల నమ్మకం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది దేవుని పట్ల నమ్మకం లేదు కాబట్టి అడగట్లేదు. దేవుణ్ణి అడగనన్నా మీకేమీ దొరకదు. ఒకవేళ అడిగినా కూడా ఎలా అడుగుతారు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, గనుక మీకేమీ దొరుకుటలేదు. ఈ సందర్భం అంతా చదివినప్పుడు అండి, బైబిల్ని చదవాలి. మనం బైబిల్లోనే విషయాలు చదవాలి, ఆలోచించాలి. ఆలోచిస్తే విషయాలు అర్థం అవుతాయి. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఈ విధంగా, దేవుణ్ణి అడుగుతారు అంటే దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ దేవుణ్ణి ఎలా అడుగుతారంటే దేవుని గురించి ఆలోచించడం మర్చిపోతారండి. దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయి దేవుణ్ణి ఎలా చూస్తారు? వీళ్ళు ఎలా అర్థం చేసుకొని చూస్తారంటే, దేవుడు ఉన్నదే నాకు కావాల్సిందన్నీ ఇవ్వటానికి, నాకేం కావాలో దేవుని ఇవ్వాలి. ఆయన ఉన్నది ఎందుకు? నన్ను సంతోషపెట్టడానికి, నన్ను తృప్తిపరచడానికి, నా కోరికలు నెరవేర్చడానికి, నేను అడిగిందల్లా ఇవ్వటానికి ఆయన ఉన్నది. అంటే మనం ఏం చేయొద్దా? మనం ఆయన ఏం చేయొద్దా? మనం సంతోషపరచటం, మనం ఆయనకు ఆయన ఇష్టపడేలా మనం బ్రతకటం, ఇలాంటివి మనం చేయొద్దా? అంటే వన్ సైడ్ మాత్రమే ఆలోచిస్తుంటారు అనమాట. అందుకోసమే దేవుడు ఏమి ఇవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగరు, మన సొంతంగా పొందుకోవాలి అని ప్రయత్నం. దేవుణ్ణి అడగరు, మన సొంతంగా పొందుకోవాలి అనే ప్రయత్నం. సెకండ్ థింగ్, ఒకవేళ అడిగినా దేనికోసం అడుగుతారట? మీ భోగేచ్ఛల నిమిత్తమే, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో, మంచి ఉద్దేశం కాదట, దురుద్దేశముతో అడుగుదురు, గనుక మీకేమీ దొరకదు. దేవుడు ఇవ్వడు, కానీ ఆ దేవుడు మాత్రం తదేకంగా
ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఎవరి వైపు చూస్తుంటారు తెలుసా? దాని కొరకు ఒక మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఇలా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అన్నారండి. ఇప్పుడు ఈ నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతులు అని అంటే ఎవరు? ఇదిగో పలానా అని చూపించటం కాదు, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీతిమంతులు అంటే ఎవరయ్యా అంటే దేవుని అభిష్టాన్ని నెరవేరుస్తున్నవాడు, దేవుణ్ణి సంతోషపరుస్తున్నటువంటి వాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వాడు, ఇంకా చెప్పాలి అని అంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటి వాడు అని వన్ వర్డ్ లో చెప్పొచ్చు, ఒక్క పదంలో, ఒక్క మాటలో చెప్పొచ్చు అన్నమాట. దేవునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి వాడు. ఇతను అడగక ముందే ఇచ్చే విధంగా దేవుడు ప్రయత్నం చేస్తుంటాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏమడిగినా ఇచ్చేస్తాడు. నువ్వు అడగాలే గాని క్షణాల్లో ఇచ్చేస్తాను నాయన. ఇది ఒక కేసు. రెండవ కేసు ఏంటి అని అంటే, కొన్నిసార్లు నీతిమంతుడు అడిగినా ఇవ్వడు. అంటే అక్కడ దానికంటే పెద్దదేదో ఇవ్వబోతున్నాడు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, అది ఇవ్వాలంటే ఇది సరైనటువంటి సమయం కాదు, దానివల్ల ఏదైనా నష్టం వచ్చి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఇవ్వడు, లేట్ చేస్తాడు. అక్కడ ఆ నీతిమంతుడు అపార్థం చేసుకుంటాడు, కానీ నీతిమంతుడు మాత్రం వండర్ఫుల్గా ఉంటాడు. బాగా వినండి జాగ్రత్తగా. 2 కేసులు చెప్పాను. నీతిమంతుడు 2 కేసులు ఏంటంటే, ఒకటి, నీతిమంతుడు అడగాలే గాని అడిగిన వెంటనే చేయాలనిపిస్తున్నాడు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను? దేవుణ్ణి మనసును అర్థం చేసుకునేటువంటి విధానం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకున్నాను నేను మీకు సింపుల్ ట్రిక్ అని చెప్పాను. ఆ సింపుల్ ట్రిక్ ఏంటి అని అంటే, బైబిల్ డీప్ గా క్షుణ్ణంగా దేవుని ఆత్మ కలిగి చదివేటటువంటి వాళ్లకు ఈ విషయాలు అర్థమవుతుంటాయి. కానీ మామూలు సిదాసాదా వ్యక్తులకు ఎల్లప్పుడూ ఎక్కువగా ప్రతిదినం మేము బైబిల్ చదవం, మాకు ఎలా అర్థం అవుతుంది? చదివినా మాకు అర్థం కాదు, మరి మేము ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి వాళ్లకు కూడా ఈజీగా అర్థమయ్యే కోణం నేను చెప్పబోతున్నాను. ఈ విషయాలన్నీ నేను ఎలా అర్థం చేసుకున్నాను అని అంటే, దేవుడు గొప్పడు. అందుకోసమే చదువు రాని వారికి కూడా దేవుని మనసు అర్థమయ్యే ఒక అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టాడండి. ఎప్పుడో అనాదిలోనే ప్రవేశపెట్టేశాడు. అదేంటిది అని అంటే, ఎక్కడో ఏదో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చదువుకున్నా లేకపోయినా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, బైబిల్ చదివినా చదువుకోకపోయినా, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటటువంటి విధానంలో ప్రతి కుటుంబంలో పెట్టాడు. అదేంటి అని అంటే, భార్యాభర్తల బంధం ఏ కుటుంబంలో ఉండదండి? అవునా కదా? చదువు ఉన్నా లేకపోయినా ఈ సిస్టమ్ అర్థం కాని వాడెవడు ప్రపంచంలో? భార్యాభర్తలు అని అంటే, భార్య భర్తతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ చదువు అవసరం లేదు. ఏ భార్య అయితే భర్తను సంతోషపెడుతూ, భర్తను ఆనందింపచేస్తూ, భర్త మాటను జబదాటకుండా బ్రతుకుతూ ఉంటుందో, భర్త చెప్పే ప్రతి మాటను శిరసావహిస్తూ, భర్త మాటే వేదవాక్కుగా పాటిస్తూ నడుస్తున్నటువంటి భార్య కోసం భర్త ఏమైనా చేయాలి అని అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? అడగాలే గాని ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. భార్య అడగాలే కానీ ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. ఒకవేళ భార్య ఆశపడుతుంది, అడుగుతుంది, కానీ అది నేను ఇస్తే ప్రమాదమేమో అని ఆలోచించినప్పుడు భర్త ఆగుతాడు. ఖచ్చితంగా ఇస్తా నీ కోసం, జస్ట్ వెయిట్ అంటాడు. కొంచెం ఒక్క పట్టుకుంటాడు. అప్పుడు గుణవతి అయినటువంటి భార్య ఖచ్చితంగా భర్తను అర్థం చేసుకుని మెలుగుతుంది, సాగుతుంది. వండర్ఫుల్ అండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ భర్త అర్థం చేసుకోవచ్చు, భార్య అర్థం చేసుకోవచ్చు. దేవుని మనసును అర్థం చేసుకునేటటువంటి విధానం. ఇప్పుడు భార్య తన మాట వింటూ చక్కగా బ్రతుకుతుందనుకోండి, తనని ఎలా ఓదారుస్తాడు?
భర్త మాట శిరసావహిస్తూ, భర్తను ఆనందపరుస్తూ, భర్తను సంతోషపరుస్తున్నటువంటి భార్యను భర్త ఎలా చూసుకుంటాడు, ఏ విధంగా చూసుకుంటాడు అనేటటువంటి విషయాలు కూడా మన బైబిల్లో నుంచి చూసుకున్నట్లయితే, ఒక జంట, ఒక కుటుంబం ఉంది. పాత నిబంధన కాలంలో ఆల్మోస్ట్ ఆల్ న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల ఎండింగ్, చివరి దినాలన్నమాట. ఆ సమయంలో మనందరికీ బాగా తెలిసినటువంటి జంట ఎల్కానా గారు, హన్నా. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా మన వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి అలా కొంచెంగా స్టడీ చేసినట్లయితే మనందరికీ వాళ్ళ గురించి తెలియనివి కాదు, తెలుసు. అయినప్పటికీ వారి జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎల్కానా గారికి 2 భార్యలు. మొదటి భార్య పేరు హన్నా గారు. రెండవ భార్య పేరు పెనిన్నా గారు కదా. అయితే ఇద్దరిని ఎట్ ఏ టైం పెళ్లి చేసుకున్నాడా, ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకున్నారా అని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకు లేకపోయినా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, మొదటి భార్యగా హన్నా గారిని మనకు పరిచయం చేయటం జరుగుతుంది ఇక్కడ. అయితే రెండవ భార్య పేరు పెనిన్నా అని పరిచయం చేస్తాడు. మొదటి భార్యగా హన్నా గారిని చేసుకున్న తర్వాత ఎన్ని దినాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత పెనిన్నా గారిని పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు. అయితే హన్నా గారికి పిల్లలు పుట్టలేదు. మేబీ జనరల్ గా మన పాత కాలంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్న భార్యకు పిల్లలు కలగనప్పుడు సెకండ్ ఆప్షన్ కి వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్ళి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు లేరు కదా అని చెప్పేసి రెండో భార్యను చేసుకోవటం, రెండో భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్యకు పిల్లలు పుట్టడం, రెండో భార్యకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా షిలోహులో ఉన్నటువంటి మందిరానికి కుటుంబం వెళ్ళినప్పుడు ఆయన చూసుకునే, భర్త చూసుకునే విధానం, పిల్లలు లేకపోయినప్పటికీ జనరల్ గా పిల్లలు లేకపోతే చిన్న చూపు చూస్తారు భర్త. కానీ చిన్న చూపు చూడకుండా చాలా గొప్పగానే చూస్తున్నాడు భర్త తన భార్యను, హన్నా గారిని. అంటే మనకేమర్థం కావాలి? ఒక మాట చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును అన్నాడు, కుమార్తెలకును అన్నాడు. అంటే కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు చిన్న భార్యకి, పెనిన్నా గారికి. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే 2 కుమారులు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ మనం మినిమం వేసుకుంటే 2 కుమారులు 2 కుమార్తెలు ఉంటేనే కుమార్తెలకును అనే పేరు మాట రాస్తారు ఇక్కడ. సో ఆ విధంగా రాయబడి పాళ్ళు ఇచ్చుచూ వచ్చను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చను. 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చను అంటే హన్నా గారు భర్తకు ప్రియముగా ఉండదట. ప్రియముగా ఎలా ఉంటదండి? ఎప్పుడు ఉంటది ప్రియముగా? ఒక్కసారి ఆలోచన చేయండి. తన మాట చెబుతూ, తన మాట పాటిస్తూ ఉన్నప్పుడు, తన మాటను ఏది కాదనకుండా, తన జీవితాన్ని భర్తకు అంకితం చేసి, భర్త చెప్పే ఏ మాటను కాదు అనకుండా బ్రతికితేనే కదా భర్తకు ఇష్టం పుడుతుంది. భర్త మాట ఒక్కటి కూడా వినకుండా, భర్త కోసం ఏమీ చేయకుండా, భర్త కోసమని తన జీవితంలో ఏ ఒక్క పని కూడా చేయకుండా ఉంటే భర్తకు ఎలా ఇష్టం ఉంటుంది? భర్త ఇష్టపడతాడా? ప్రియమైనదిగా ఎంచుకుంటాడా భార్యను? ప్రియమైనదిగా ఎంచడు. పైగా బాధపడుతుంటాడు, ఎందుకు రానవసరంగా చేసుకున్నా అనుకుంటుంటాడు. ఇంకా చెప్పాలి అని అంటే, ఆల్రెడీ 2వ భార్య ఉంది, ఆవిడకు పిల్లలు కూడా పుడుతున్నారు. అలాంటప్పుడు ఈవిడ నా మాట కూడా వినట్లేదు, ఈవిడ పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని లైట్ తీసుకుంటాడు, వదిలేస్తాడు, పట్టించుకోడు. కానీ ఇక్కడ ప్రియమైనదిగా ఎంచి పిల్లలు లేనప్పటికీ 2 పాళ్ళు ఇస్తున్నాడు అని అంటే హన్నా గారి ప్రవర్తన ఎంత బాగుండుంటది భర్త విషయంలో, ఎంత గొప్పగా భర్తను సంతోషపరుస్తున్నాలే. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన జీవితాన్ని తన భర్తకు అంకితం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. అందుకోసమే 2వ భార్య వచ్చినప్పటికీ, 2వ భార్యకు పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఏమాత్రం ప్రేమ తగ్గట్లేదు మొదటి భార్య పైన. అంటే ఎంత గొప్పగా బ్రతుకుతుంది ఆవిడ. ఇది మాత్రమే కాదండి, ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా ఇష్టంగా, ప్రియముగా
చాలా తన మాటను ఏది కాదనకుండా తన కోసం సమస్తం చేస్తూ తనకు తన జీవితాన్ని, అంటే తన భార్య ఆమె యొక్క జీవితాన్ని తనకు అంకితం చేసింది కనుక తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి విషయం తను భర్తకు షేర్ చేసుకుంటుంది. ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకోవటం వల్ల తను బాధపడుతున్న విషయం గమనించాడు. గమనించడం మాత్రమే కాకుండా తను బాధపడుతుంటే తన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నటువంటి విషయం ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు తన మాట పట్టించుకోకుండా, తన మాట ప్రకారంగా నడవకుండా, తన మాటను ఖాతరు చేయకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతుంది అనుకో, తను బాధపడుతున్న ఓదార్చడానికి వెళ్ళడు. ఏ భర్త వెళ్ళడు. కానీ ఓదార్చడానికి వెళ్ళాడు అని అంటే ఒకసారి 7వ వచనం చూడండి. 6 నుంచే చూద్దాం, బాగుంటది. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. తనకంటే చిన్నది, తన తరువాత వచ్చినటువంటి మరొక స్త్రీ, కేవలం పిల్లలు పుట్టలేదనే ఒకే ఒక కారణంతో ఆవిడ ఇబ్బంది పెడుతుంది ఇవ్వండి అని దేవుడు రాయించాడు అని అంటే, ఆవిడ ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా జనరల్గా అయితే ఈవిడ గుణవంతురాలు కాకపోతే, ఈవిడ భక్తిపరురాలు కాకపోతే, ఈవిడ మంచి వ్యక్తి కాకపోతే జుట్టు పట్టేసుకుని కొట్టేసుకోవడం, లేదంటే ఈవిడ రిటర్న్ దూషణకు ప్రతి దూషణ, నిందకు ప్రతి నింద, ఆవిడ ఏం చేస్తే రిటర్న్ నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పేసి గొడవ పడతాడు. అలా గొడవ పడితే మనశ్శాంతి ఉంటుందా ఉన్నటువంటి భర్తకు? కానీ చిన్నదే అయినప్పటికీ, ఆవిడ ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఆవిడ బాధ పెడుతున్నప్పటికీ ఆ బాధలన్నీ సహిస్తూ బాధపడుతూ తనలో తాను మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతుందే తప్ప, ఆవిడ నన్ను ఇంతలా బాధ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి భర్తను బాధ పెట్టిన విధానంలో కూడా కనీసం మాట్లాడలేదు ఈవిడ అనేటటువంటి విషయం నాకు అర్థమవుతుంది పిల్లలు. ఇక్కడ అప్పుడు భర్త వచ్చేసి ఓదారుస్తున్నటువంటి విధానం, భోజనం కూడా మానేసి, భోజనం తినబుద్ధి కూడా కావట్లేదు, ఎక్కట్లేదు, అంత బాధ పెడుతుంది ఆవిడ. అంత బాధ పెడుతున్నప్పటికీ ఆ బాధను సహించి భరించి తట్టుకొని తిరిగి ఏమీ అనకుండా ఎంతో గొప్పగా బ్రతుకుతున్నటువంటి ఆవిడ దగ్గరికి వచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా నా కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి భార్య అని చెప్పేసి తనను గొప్పగా చూసుకుంటున్నాడు. చూసుకోవటం మాత్రమే కాకుండా బాధపడుతున్నప్పుడు వెళ్ళి ఎలా ఓదారుస్తున్నాడు చూడండి. 8వ వచనంలో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే పిల్లలు లేరని బాధ ఎందుకు పడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు నువ్వు? నేనున్నాను కదా నీకు. 10 మంది పిల్లల కంటే, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను గానా? అంటే ఈయన ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకును ప్రేమగా మాట్లాడుతూ తన ముందు కూర్చొని, లేదంటే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయినా సరే నిమ్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మాటలతో నేనున్నాను కదా నీకెందుకు టెన్షన్ అని మాట్లాడుతూ నిజంగా ఎన్ని దినాల నుంచి ఓదారుస్తూ వస్తున్నాడు కదా, ఎన్ని సంవత్సరాలు. ఒకసారి ఆలోచిస్తే పెనిన్న గారికి 4 పిల్లలు ఒకే సంవత్సరం పుట్టారు కదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి సమాజంలో నుంచి కూడా ఒక నెగటివ్ ఎదుర్కొంటుంది ఆవిడ. అయినప్పటికీ ఆ బాధలన్నీ, నా భర్త నాతో ఉన్నాడు కదా, నా భర్త నన్ను ఓదారుస్తున్నాడు కదా. ఎందుకంటే భర్త ఎందుకు ఓదారుస్తున్నాడంటే తను తన జీవితాన్ని అంకితం చేసింది కాబట్టి భర్త కూడా నేనున్నాను నీకెందుకు అని చెప్పేసి ఓదారుస్తూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఆ బాధ భరిస్తుందో కేవలం భర్తను చూసుకొని మర్చిపోయి ముందుకు సాగుతుందండి. ఆ విధంగా భర్త కోసం తను ఎప్పుడైనా సరే ఫస్ట్ భార్యే భర్త వైపు తిరగాలి. భార్యే తన జీవితాన్ని భర్తకు అంకితం చేయాలి. ఇది మనకు దేవునికి కనెక్ట్ అవ్వాలి. దేవుని మనసు మనకు అర్థం కావాలి. మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు అన్నాడు. అంటే ఫస్ట్ ఎవరు తిరగాలి? మనమే దేవుని వైపు తిరగాలి. ఫస్ట్ మనమే మన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. అద్భుతంగా కనెక్టివిటీ అర్థమవుతుంది చూసారా? 66 పుస్తకాల గ్రంథం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దేవుని మనసు అర్థం కావాలి. కుటుంబాన్ని చదువు.
అద్భుతంగా దేవుని మనసు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకా గొప్పగా చాలా రోజుల నుంచి బాధపడుతుంది, కానీ ఆ బాధను మర్చిపోయేలా ఓదారుస్తున్నాడు భర్త. కానీ బాధ మాత్రం పోవట్లేదు, బాధ మాత్రం అలానే ఉంది. అప్పుడు గొప్పగా ఆలోచించిందండి అన్నగారు, చాలా గొప్పగా ఆలోచించింది. ఓకే అండి, మీరు నన్ను ఓదారుస్తున్నారు, ఇన్ని రోజులు ఉన్నాను, కానీ ఇది మీ వల్ల అయ్యే పని కాదండి అని ఆలోచించింది. మీ వల్ల అయ్యే పని కాదు ఇది అని తనలో తాను ఆలోచించుకొని, ఇప్పుడు నేను ఎవరిని అడగాలో వారిని అడగాలి. భక్తిపరురాలే, నీతిమంతురాలే అయినప్పటికీ దేవుడు ఎదురు చూస్తున్నాడు, అడుగుతుంది, ఎప్పుడు అడుగుతుందా అని తనకు ఆలోచన వచ్చింది. మీరు ఓదారుస్తున్నారు, ఓదార్పు పొందుతున్నాను, కానీ ఈ బాధ, ఈ అవమానం, ఈ నింద, గొడ్రాలు అనేటటువంటి నింద అలాగే ఉండిపోతుందండి. ఈ నింద కంప్లీట్ గా పోవాలి అంటే నేను మీ పై అధికారిని అడగాలి, నువ్వు నా అధికారి, నేను హైకమాండ్ కు పోయి అడగాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆలోచన వచ్చింది. వెళ్ళి అడిగింది. అడిగిన వెంటనే ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడే కాసుకొని ఎదురు చూస్తున్నాలే, అడుగు తల్లి ఒక్కసారి, నువ్వు అడగాలే గాని, అడిగిన వెంటనే నీకు ఇవ్వాలి అని చెప్పేసి ఆశగా ఉంది నాకు, నువ్వు అడగాలే గాని నువ్వు అడగటం కోసం ఎదురు చూస్తున్నా అని దేవుడు ఆవిడ కోసం ముందు నుంచే ఎదురు చూస్తున్నట్టు అనిపించిందండి. ఎందుకంటే వెళ్ళి అడగటం, వెంటనే కాని పొందటం, సమూయేలు గారు పుట్టటం వండర్ కదా. అందుకోసమే పేతురు పత్రికలో ఉన్నటువంటి 3వ అధ్యాయం 12వ వచనం చూసారా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ప్రభువు చెవులు వారి ప్రార్థనల వైపు తిప్పేసి ఉన్నాడట ఆయన. నిజమే అని అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ దేవుని మనసు. ఎక్కడ అర్థమవుతుంది మనకు అంటే భార్యాభర్తలను చూస్తే అర్థమవుతుంది. భర్తకు ఎప్పుడు కోపం వస్తుంది, భర్తకు ఎప్పుడు రోషం వస్తుంది, భర్తకు ఎప్పుడు బాధ కలుగుతుంది, భార్య ప్రవర్తనలో. అవి కూడా స్టడీ చేయాలి. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చేటటువంటి వాళ్ళు బైబిల్ చదువుకుంటారు. కొంతమంది బైబిల్ చదివిన అర్థం కాదు, కానీ కుటుంబాన్ని చదువు, నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు, చదువు రావాల్సిన అవసరం లేదు, కుటుంబాన్ని చదువు. నువ్వు పురుషుడు అయితే పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకుంటే ఏ విషయంలో నీ భార్య ఎలా ప్రవర్తిస్తే నీకు ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడెప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది గమనించు, స్టడీ చేయి, సేమ్ టు సేమ్ అప్లై చేసుకో దేవునికి. ఎందుకంటే నువ్వెవరివి తెలుసా, దేవునికి భార్య అనే పొజిషన్, అలాంటి పొజిషన్. నేను మీకు పెనిమిటినిగా అంటాడు పాత నిబంధన. నీ భార్య ఎలాంటి విషయాలలో నిన్ను ఇబ్బంది పెడుతుందో నీకు అనిపించిందా? నీ భార్య తన జీవితాన్ని నీకు అంకితం చేయలేదని, అయితే సేమ్ నువ్వు అప్లై చేసుకో. నీ జీవితాన్ని నువ్వు దేవునికి అంకితం చేయలేదేమో చేసుకో. ఏ విషయంలో నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందో సేమ్ టు సేమ్ ఇలాంటి విషయాల్లో నేను నా దేవునికి ఇబ్బంది పెడుతున్నానా అని ఆలోచించు. దేవుని మనసు ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది మూర్ఖురాలైనటువంటి స్త్రీలు ఉంటారు, కాదనండి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. అంటే దేవుణ్ణి అర్థం చేసుకొని నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే ఫలితం దొరకకపోయినా, ఫలితం అందకపోయినా, నిజంగా ఇంకొక సందర్భం, ఇంకొక భార్యాభర్తల ఇంకొక జంటను నేను స్టడీ చేసినప్పుడు అండి నాకు చాలా గొప్పగా అనిపించింది, అద్భుతం అనిపించింది. నీతిమంతులు అంటే వీళ్ళు కదా, ఇది కదా నీతిమంతుల బ్రతుకు విధానం, ఇది కదా అని అనిపించేంత గొప్ప బ్రతుకు మరొక జంటను చూస్తే నాకు అనిపించింది. ఎందుకంటే భక్తిగా బ్రతకాలి అని అంటే దేవుడు ఏదో చేయాలి మనకు. దేవుడు ఏదో ఒకటి మనకు చేయకపోతే, ఏదో ఒక మేలు మనకు చేయకపోతే మనం భక్తి కొనసాగించాం. ఎందుకు? నీకు అది చేశాడా, ఇది చేశాడా అని లోకస్తులు కూడా, వాళ్ళకి దేవుడు అర్థం కాలే. దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి జనులు కూడా ఎలా మాట్లాడుతుంటారంటే, నువ్వు దేవుడు నమ్ముకున్నావుగా ఏం జరిగింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావుగా ఏం జరిగింది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా ఏం జరిగింది, నువ్వు బాగా నీతిమంతుడివి కదా నీకేం లాభం వచ్చింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? దేవుడిని నమ్ముకుంటే లాభం రావాలి. ఇదేమన్నా బిజినెసా లాభం రావడానికి? నువ్వు దేవుడు నమ్ముకున్నావుగా ఏమైంది నీకు, ఏం జరిగింది నీకు? తెలుగు తక్కువ వాళ్ళు మాట్లాడతారు. అలాంటి వాళ్ళని ఏమాత్రం ఖాతరు చేయకుండా, పట్టించుకోకుండా నీతిమంతుడు బ్రతుకుతాడు. మరొక జంట ఎక్కడ చూశానంటేనండి, నేను లూకాసు వార్తలో ఒక జంట మొదటి అధ్యాయం 5 నుంచి చూద్దాం. మొదటి అధ్యాయము లూకాసు వార్త 5 నుంచి చూద్దాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో
అభియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నారు. ఒక కుటుంబం, ఒక జంట గురించి మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడాడంటే అన్ని పరిశీలన చేసి చివరిలో మాట్లాడతాడండి. యవ్వన కాలంలో మాట్లాడిన మాట కాదు ఇది. వారి యవ్వన జీవితంలో మాట్లాడిన మాట కాదు ఇది. ఒక్కసారి 7వ వచనం చూడండి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. వండరండి అసలు. బహుకాలము గడిచిన వృద్ధులు, అప్పటి వరకు పిల్లలు ఉండట్లేదు అంటే దేవుని నుంచి ఏ లాభమూ లేదు. కానీ నీతిని వదిలారా? కానీ భక్తిని వదిలారా? సకలమైన ఆజ్ఞలలో నిరపరాధులు, దేవుని దృష్టికి నీతిమంతులట. లోకంలో ఇలాంటి మాటలు ఎన్ని విన్నాలే వీళ్ళ జీవితంలో. ఏంటండి, ఎంత భక్తి బ్రతికినా, ఎంత నీతి నిజాయితీగా బ్రతికినా ఏమి లాభం? ఆ కాలంలో దుర్మార్గులకు పిల్లలు పుట్టే, చుట్టుపక్కల అనీతిమంతులు చాలా మంది ఉంటుంటారు, వాళ్ళందరికీ పిల్లలు పుట్టే. వాళ్ళు ఏదైతే చూపించు వీళ్ళకి, మాకు కూడా పిల్లలు పుట్టిర్రు, మీరు నీతిమంతులు, మీకేరు పిల్లలు అంటే మీకంటే మేమే నీతిమంతులం పో. ఒక్కొక్క మాట ఎట్టుంటది అసలు. వీళ్ళు నిజంగా నీతిమంతులు కాబట్టి అలాంటి మాటలకు చలించకుండా నిటారుగా నిలబడ్డరు. వీళ్ళు నిజంగా యాక్టింగ్ చేసే వాళ్ళైతే వాళ్ళ మాటలకు ఎప్పుడో వైపు. నిజమైన నీతిమంతులు నిటారుగా ఉంటారు. ఎవరి మాటకు వాళ్ళు, మనుషుల మాటకు వాళ్ళు ఇబ్బంది పడరు. ఇక్కడ ఎలిజబెత్ గారు సమాజంలో నిందలు పడింది, అవమానం నొందింది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కసారి ఇక్కడే 24వ వచనం చూడండి. 1వ అధ్యాయంలో లూకాసు వార్త 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు అని మాట్లాడుతుందంటే, మనుషులలో ఆవిడకు ఏముందట? అవమానం. ఎప్పటి నుంచి అవమానం భరిస్తుంది ఆవిడ? అది ఎప్పటి నుంచి అవమానం భరిస్తూ ఇబ్బంది పడుతూ అలా ఎలా ఇన్ని రోజులు మెయింటైన్ చేయగలిగింది చెప్పండి? ఎలా చేయగలిగింది అని అంటే ఒకటే పాయింట్, తన జీవితాన్ని భర్తకు అంకితం చేసింది. అంతే, తన జీవితాన్ని భర్తకు అంకితం చేసింది. అంటే గింటే నన్ను నా భర్త అనాలి కానీ లోకస్తులు ఎంతమంది అంటే ఏంది? ఎందుకంటే నన్ను పాలిస్తున్నది, నన్ను నడిపిస్తున్నది, నన్ను ప్రేమిస్తున్నది, నాకు కావలసినంత ఇస్తున్నది. ఎవడు ఏమంటే ఏంటి, నీకు నేనున్నాను కదా అని ధైర్యం ఇచ్చే నా భర్త ఉండంగా ఇక లోకం గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? లోకంలో పలానా వాళ్ళు అట్లా అంటున్నారు, పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలను పట్టుకొని భర్తను కాదని పరిగెత్తటమో, ఏదో ప్రయత్నాలు చేయటమో, ఏదో రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఒకవేళ ఎలిజబెత్ గారు చేసి ఉంటే భర్తకు బాధ కాదా? భర్తకు ఇబ్బంది పడడా? భర్త ఇబ్బంది పడడా? ఏమండి, నీతిమంతురాలు అవుతుంది అప్పుడు రకరకాల ప్రయత్నాలు ఏదో దక్కించుకోవటం కోసం. ఎందుకు? లోకస్తులు ఏదో అంటున్నారు, ఎవరు ఏదో అంటున్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటల్ని పట్టుకొని నువ్వు పరిగెడితే కరెక్టేనా? ఇలా లోకంలో భర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి భార్యలు ఎందరో వాళ్ళు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హన్నా గారిని చూసి నేర్చుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎలిజబెత్ గారిని చూసి నేర్చుకోవాలి. రీసెంట్ గా నేను విన్నటువంటి ఒక సహోదరుడి గాథ విన్నటువంటి విషయం ఏంటంటే, భర్త నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటది అట, కానీ భర్త కోసము తన జీవితం మొత్తంలో ఇప్పటి వరకు ఏమీ చేయలేదట. కానీ భర్త నుంచి మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్. ఆ భర్త ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ చేసినా తన చేతనైనంత మటుకు తను నెరవేర్చుకుంటూ, తీర్చుకుంటూ, ఇచ్చుకుంటూ, చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఆ భర్త మాట విని నేటి వరకు ఒక్కసారైనా భర్త మాట విని నడిచినట్టు, భర్త మాట విని ఏదైనా తనకిష్టమైంది త్యాగం చేసినట్టు కానీ, భర్త కోసమని పలానా పని చేసినట్టు ఒక్క దాఖలాలు కూడా లేకుండా భర్త నుంచి ఓన్లీ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ పోతే ఎట్లుంటది? ఒక భక్తిహీనుడు దేవుని ఎడల ఎలా నడుస్తాడో ఇది అంతే అన్నమాట. ఏం లేదు, నువ్వు నాకు ఇస్తేనే
నీకు పూజ చేసేది. ఇప్పుడు అన్యులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వాళ్ళు ఎలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఇదిగయ్యా నాది నాకు ఇచ్చేసే, నీది నీకు ఇచ్చేస్తా, మొక్కుబడి అనమాట. అదే ఒప్పందం టైపు. అదా దేవుడితో మనకు ఉండాల్సిన రిలేషన్? అదా? 100% కాదు. నువ్వు నీ జీవితం ఇచ్చింది ఆయన, నీ జీవితం ఇచ్చిన ఆయనకు నీ జీవితాన్ని అంకితం చేస్తే నీకు కావాల్సింది ఆయన ఇవ్వాలి అని చెప్పేసి ఆనందంగా ఇస్తాడు కదా, సంతోషంగా ఇస్తాడు కదా, నువ్వు అడిగిందల్లా ఇస్తాడు కదా. కానీ ఫస్ట్ నీ జీవితాన్ని అంకితం చేయాలి కదా. ఈ విషయం అర్థం కావటం కోసమే, ఈ విషయం ప్రతి మనిషికి అర్థం కావటం కోసమే, చదువు వచ్చినా రాకపోయినా ఎలాంటోడైనా ఎవరికైనా ఈ విషయం నీట్ గా అర్థం కావటం కోసమే దేవుడు అనాదిలోనే ఆలోచించి జాగ్రత్తగా ప్రవేశపెట్టిన బంధం భార్యాభర్తల బంధం. అక్కడ చెప్పాడు భార్యతో, అమ్మా నీ జీవితం నీ భర్తకు అంకితం చెయ్యి అన్నాడు. ఉట్టుకునేనికి కాదు, తన సంకల్పం అర్థం కావటం కోసం, తన సంకల్పం అర్థం కావటం కోసం. జాగ్రత్తగా చూస్తేనండి, ఇక్కడ నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే, స్త్రీల గురించి ఈ ప్రపంచంలో చింతలేని జీవితం అంటే స్త్రీలని, బాధ లేని జీవితం, అసలు ఏ చింత, ఏ ఇబ్బంది, ఏ బాధ, ఏ ఆలోచన లేనటువంటి జీవితం ఏమిటి అంటే స్త్రీలది. అవునా కాదా చెప్పండి? కాదు అని ఎంతమంది స్త్రీలు అయితే చెప్తారో వాళ్ళందరూ పాపులు, దుర్మార్గురాలైన స్త్రీలు, వాళ్ళు అవిధేయులు అని చెప్పొచ్చు వాళ్ళ గురించి. కాదండి మా జీవితం చింతలేని జీవితమా, మా జీవితం బాధ లేని జీవితమా అని ఏ స్త్రీ అయితే మాట్లాడుతుందో, ఏ స్త్రీ హృదయంలో అయితే ఆ ఆలోచన ఉందో, ఖచ్చితంగా వాళ్ళు దొంగలు, వాడు పక్క చెప్తున్నాను పాపులే. ఎందుకు ఇన్ని మాటలు నేను చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. పుట్టినప్పుడు మొదలుకొని చెప్తున్నా, పుట్టిన మొదలుకొని స్త్రీ జీవితం ఎంత గొప్పదో చెప్తున్నాను వినండి, ఎంత గొప్పదో చెప్తున్నాను వినండి. పుట్టిన తర్వాత పెళ్లి అయ్యేంత వరకు, పెళ్లి చేసుకునేంత వరకు ఎటువంటి బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటాయి అసలు? నీకు తోచింది నీ పన్ను చేసుకోవటం, ఇంట్లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ బ్రతకటం పెళ్లి అయ్యేంత వరకు ఒకప్పుడు. ఇప్పుడు నాన్న కష్టపడి ఫీజులు కట్టి చదివిస్తాడు, ఇంట్లో తినటం, ఇంట్లో ఉన్నంతసేపు నీ చేతనైన పని చేయటం, స్కూల్కి వెళ్ళటం, చదువుకోవటం. నువ్వు స్త్రీలు చదువుకునే చదువుకు, పురుషులు చదువుకునే చదువుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. పురుషులకు ఒక స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు? రేపటి దినాన కుటుంబాన్ని పోషించాలి నేనే, ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా నేను సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ స్త్రీలకు నువ్వు సెటిల్ అయినా కాకపోయినా, పాస్ అయినా ఫెయిల్ అయినా, చదువుకున్నా చదువుకోకపోయినా, రేపటి దినాన్ని నేను పోషించేది ఇంకో పురుషుడు. అతన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే కదా. నువ్వు ఎంత పెద్ద చదువుకున్నా ఇంకొక పురుషుని దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా బరువు బాధ్యతలు ఉంటాయా? ఇంట్లో ఉన్నదాన్ని, భర్త తెచ్చి పెట్టిన దాన్ని వండి పెట్టడమే కదా. అదే కదా నీకు దేవుడు ఇచ్చినటువంటి డ్యూటీ. చింతించాల్సిన ఆలోచన ఉందా, అవసరం ఉందా? నీ జీవితం భర్తకు అంకితం చేస్తే టెన్షన్ ఉందా నీకు? అసలు టెన్షన్ ఉందా? ఎవరికి టెన్షన్? ఎవరికి టెన్షన్? ఓన్లీ లోక ఆశలు కలిగిన వారికి మాత్రమే టెన్షన్. భర్తకు తన జీవితం అంకితం చేయని వారికే ఇబ్బంది, బాధ. భర్తకు లోబడి తన జీవితాన్ని భర్తకు అంకితం చెయ్యలేనటువంటి అవిధేయురాలైనటువంటి స్త్రీ ఉంటుంది చూసారా, ఆవిడికి మాత్రమే చింత. నా జీవితం నాకంటూ అనుకుంటూ భర్తను ఖాతరు చేయకుండా, పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళని లెక్క చేయకుండా తిరుగుతుంటదే, ఆ స్త్రీకి చింత, బాధ, నాకు అది దక్కలే ఇది దక్కలే అని చెప్పేసి వెళ్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి. ఏ స్త్రీ అయితే తన జీవితాన్ని తన భర్తకు అంకితం చేస్తుందో, చేసి తన భర్త ఆనందమే నా ఆనందం, తన భర్త ఇష్టమే నా ఇష్టం, తన భర్త ఏం చేస్తే అదే నాది, నేనే నా భర్త అని కంప్లీట్ గా తనను తాను అంకితం చేసుకొని బ్రతుకుతుందో, దెర్ ఇస్ నో టెన్షన్. ఇబ్బంది లేకుండా హాయిగా బ్రతకొచ్చు. అవునా కాదా? 100%. ఇక్కడ నేర్చుకోవాల్సిన మరొక పాయింట్ అని చెప్పాను, అదేంటి అంటే, సేమ్ టు సేమ్ ఏ పురుషుడైతే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసేసి, చింత యావత్తు దేవుని మీద వేసేసి బ్రతుకుతాడో, అలాంటి వారికి కూడా ప్రశాంతంగా బ్రతకొచ్చు. చెప్పాడా యేసుక్రీస్తు ప్రభువు గారి ద్వారా మాట్లాడాడా లేదా? ఏమి ధరించుకోవాలో అని టెన్షన్ పడకు, ఏమి తినాలో అని ఆలోచించకు.
ఇవన్నీ భర్త లేని వాడు ఆలోచిస్తాడు. ప్రతి స్త్రీ అంతే కదా. ఏం ధరించుకోవాలి, ఏం తినాలి అనే ఆలోచన స్త్రీకి ఎందుకండి? అవునా కదా. నీకు లేకపోతే అవమానం ఎవరికి? భర్తకు. కాబట్టి ఆయన తెచ్చి పెడతాడు, అది ఆయన బాధ్యత. నువ్వు ప్రశాంతంగా బ్రతకరాదు, ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నావని అంటే అవిధేయురాలవి. అలాంటి వాళ్ళకు పరలోకం కాదు కదా, దరిదాపుల్లో కూడా దేవుళ్ళు కూడా లేనట్టు. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది. కొంతమంది స్త్రీలు భర్తకు అంకితం చేయటమేమో పక్కన పెట్టేస్తే, నేను విన్నటువంటి చూసినటువంటి దారుణాలు ఏంటంటేనండి, భర్తకు భోజనం పెట్టడం కూడా భారంగా ఫీల్ అయ్యే స్త్రీలు ఉన్నారు అని అంటే ఎంత భయంకరం అసలు. భర్తకు మంచినీళ్ళు ఇవ్వటం, భర్తకు భోజనం పెట్టడం కూడా భారంగా ఫీల్ అయ్యేటటువంటి స్త్రీలు ఉన్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి సందర్భాలు, వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నట, కూర్చుంటే మంచినీళ్ళు అడుగుతాడు, మంచినీళ్ళు ఇవ్వాలి, కూర్చున్న చోటనే అన్నం తీసుకెళ్ళి ఇవ్వాలి అని మాట్లాడుతుంది అని అంటే అసలు ఎట్లాంటిది ఈ స్త్రీ? ఎంత భయంకరమైనటువంటి ఆలోచన కలిగినది. తన భర్తకు పరిచర్య చేసుకోవటం కూడా భారంగాను, అదొక పెద్ద ఇది నేను చేసి పెట్టాలా? మామూలుగా చిన్న పనులండి, అవి కూడా నాతో చేపించుకుంటాడండి ఇతను అని మాట్లాడుతుంది, బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తుంది అని అంటే ఇలాంటి స్త్రీ ఏమనాలి? ఒక భార్యగా ఉండటానికి అర్హురాలేనా? అసలు పనికొస్తుందా ఈవిడ? ఎంత దారుణం అసలు. ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారా సమాజంలో? అంటే 100% ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారండి. తమ కోరికలను తామే నెరవేర్చుకోవాలి, తమ ఆశలను తామే నెరవేర్చుకోవాలి. భర్తను పక్కకు తోసేసి భర్త ఆలోచనలు, భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా బ్రతకటం, ఇది ఎలాంటిదేనంటే, ఏ క్రైస్తవుడు, ఏ భక్తుడు దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని ఆలోచనలు, దేవుని ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా, నా ఇష్టం, నా కోరిక, నా మనసు అని తిరుగుతుంటాడు, వీడు ఎంత దుర్మార్గుడో. ఆ స్త్రీ కూడా అంతే దుర్మార్గురాలు. నువ్వు నీ గురించి పట్టించుకోవటం కాదు, నీ దేవునికి ఏమి ఇష్టమో వెతకాలి. నువ్వు నీ దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, నీ దేవునికి నువ్వు ఎలా ఉంటే ఇష్టమో అది ఆలోచించాలి ప్రతి క్షణం. అది ప్రతి పురుషుడు చేయాల్సినటువంటి పని. స్త్రీ ఏం చేయాలి? తన భర్త కోసం ఆలోచించాలి, తన భర్తకు పరిచర్య చేస్తూ. అందుకోసమే అన్నాడండి, నిత్య జీవములో పారిభాగస్తురాలట స్త్రీ. ఒకవేళ నిజంగా మీ భర్తలు నిత్య జీవం తెచ్చిపెట్టే పనులు చేస్తా ఉంటే, శిరసావహించి నిజంగా చెప్తున్నాను, అలాంటి వాళ్లను మీరు మీ జీవితం అంకితం చేయటం కాదు, జల్లుకోవాలి నీళ్లు, పాదాలు గడిగి. ఎందుకంటే దేవుడే ఏమంటాడంటే, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని దేవుడే పాదాల వైపు చూస్తాడు. సువార్త ప్రకటిస్తున్న వారి పాదాల దగ్గరికి, పాదాల వైపు చూస్తున్నాడు అంటే, అలాంటి సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తికి భార్యగా ఉండటం ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. వాళ్లకు సేవ చేసుకుని బ్రతికితే అంతకు మించిన భాగ్యం ఏముంటుందండి? ఈజీగా పరలోక నిత్యజీవం రాదు. కానీ ఆశలు, ఆశయాలు అంటూ ఈ లోకం వైపు పడి తమ సొంత కోరికలు నెరవేర్చుకోవటం కోసం భర్త గురించి ఆలోచించటమే మానేసి ఎల్లప్పుడూ తమ గురించి ఆలోచించుకుంటూ ఉండేటటువంటి స్త్రీ అంత డేంజరో, ఎల్లప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించుకునే ప్రతి పురుషుడు కూడా డేంజరే. నువ్వు నీ దేవుని గురించి ఆలోచించాలి, దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా దేవునికి పరిచర్య నువ్వు చేస్తే, నీకు పరిచర్య నీ భార్య చేయాలి. సో దేవుణ్ణి అర్థం చేసుకోవటం, దేవుణ్ణి ఈజీగా అర్థం చేసుకునేటటువంటి ట్రిక్ ఎక్కడో లేదు, భార్య భర్తల్లోనే పెట్టాడండి. జాగ్రత్తగా పరిశీలించే. నీ కుటుంబం ఏ కుటుంబం? భార్య భర్తలు లేని కుటుంబం ఉంటుందా? ఇక్కడ జకరియా, ఎలిజబెత్ గారుల గురించి ఆలోచిస్తే నీతిమంతులే, ఎన్నో దినాల నుంచి వృద్ధాప్యం వరకు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎప్పుడో ఇవ్వాలి, కానీ ఎప్పుడో ఇవ్వకుండా వృద్ధాప్యంలో పిల్లల్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. అంటే వీళ్ళ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడు ఎన్నడూ కూడా వృద్ధాప్యం వరకు వచ్చేసినా కూడా నీతిని వదిలిపెట్టలేదు, భక్తిని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టకుండా బ్రతుకుతున్నారు. ఏదో ఇస్తేనే భక్తిగా బ్రతకాలా? ఏదో ఇస్తేనే చేయాలా? ఒక్కసారి కట్టుకున్నాం, ఇతరు నా భర్త, ఎలా ఉన్నా నేను ఇతనికి అంకితం అవ్వాలి, ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా నా కోసం అతను ఏం చేసినా చేయకపోయినా నేను అతనికి అంకితం అవ్వాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. ఇబ్బంది పడుతున్నప్పటికీ దేవుడు మెచ్చుకుంటాడు అనగా. అదేవిధంగా పురుషుడు కూడా, ఇక్కడ ఈ జంట ఎంత గొప్పగా ఎన్ని దినాల నుంచి దేవుడి నుంచి ఆ గొప్ప భాగ్యం, ఆ బహుమానం అందకపోయినప్పటికీ అందుతది అనే ఆలోచన వాళ్ళకి లేదండి.
ఆల్రెడీ వృద్ధులైపోయారు. ఇక దేవుడు ఇస్తాడు అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. లేనప్పటికీ ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు వాళ్ళు? నీతిని వదిలిపెట్టకుండా, నీతియే మా ఊపిరి, నీతియే మా క్యారెక్టరే అది అని ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు చూసారా? సో మనకు అర్థం కావాలి, నాకు దేవుడికి మధ్య రిలేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవటం ఈజీగా కదా, సింపులా కదా? నీ భర్తతో నువ్వు ఎలా ఉన్నావు చెక్ చేసుకో. నీ భార్య నీతో ఎలా ఉంది, ఓ పురుషుడా, ఓ భర్త, నువ్వు చెక్ చేసుకో. అందుకోసమేనండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఇది అంటే, దేవుడు ఒక చక్కటి పద్ధతి, ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మాట చదువుకొని నేను పాఠం ముగించేస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మంచి మాట. ఆ మాటను ఇప్పటి వరకు మనం ఆ మాటనే విశ్లేషించుకున్నాం, ఆ మాట అర్థం కావటం కోసం అని చెప్పొచ్చు. అంత మంచి మాట. 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు అంటే అధికారి, ఏలినవాడు చెప్పొచ్చు, ఏలిక. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు అనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇది తెలుసుకోవటం కోసం నేను కోరుకుంటున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నాడంటే, అందులో ఉట్టిగా ఏమీ లేదు అని అంటే కుదరదు. అందులో ఎంత మ్యాటర్ దాగి ఉందనంటే బైబిల్ అవి మాటలు దాగి ఉందని చెప్పొచ్చు ఒక మాటలో. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఏనాడైనా బట్ట కోసం గాని, తిండి కోసం గాని, ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు అని వాటి గురించి 1 మినిట్ కాదు కదా, 1 మిల్లీ సెకండ్ అయినా ఆలోచించండి. తన చింత ఎల్లప్పుడూ ఎలా ఉండింది అని అంటే, నన్ను పంపిన నా కన్న తండ్రిని సంతోషపరచాలి, నా డ్యూటీ అది, నేను వచ్చింది దానికోసం, నన్ను ఆయన పంపించింది దానికోసం అని తిరిగాడు. ఆయనకు కావాల్సిందన్నీ ఎక్కడ ఎప్పుడు ఎలా రావాలో అలా వచ్చేసిన సెటప్ ఆయన చేసేసాడు. సో ఆయన 100% తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి బ్రతికాడు. కాబట్టి ఆయన జీవితాంతం బాధపడింది మనల్ని చూసే తప్ప, ఆయన పర్సనల్ జీవితం ఒక్కసారి ఆలోచిస్తే, మన కోసం కాకుండా ఆయన పర్సనల్ జీవితంలో చింత బాధ ఏమైనా ఉందా అని అంటే, ఆయనను మించిన ఆనందమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. అంత ఆనందంగా, అంత సంతోషంగా బ్రతికినటువంటి జీవితం అని చెప్పొచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారిది. తన పర్సనల్ విషయానికి వస్తే చెప్తున్నాను, ఆయన చింత యావత్తు మిగతా ప్రజలు, పాడైపోతున్న ప్రజలు ఎవరిని చూసి అని అంటే, నేను అంకితం చేసినట్టు మీరు కూడా అంకితం చేస్తే ఈ బాధ ఉండదు, ఈ ఇబ్బంది ఉండదు. మీ జీవితమే ఇచ్చింది ఆయన కదా. పంచభూతాలను కలిగించి సమస్తం ఇచ్చిన ఆయనకు ఇవ్వటం ఎందుకంత బాధ మీకు? ఆయన మాట కోసం, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకటానికి ఇంతకింత బాధపడుతున్నారు మీరు అని వాళ్ళని చూస్తే బాధ వస్తుంది ఆయనకు. మిగతా వాళ్ళని చూసి బాధపడుతున్నారు ఆయన తప్ప, ఆయన పర్సనల్ జీవితంకి వస్తే ఆయనను మించిన సంతోషకరమైన జీవితం ఎవడు గడపలేదు అని చెప్పాలి. సేమ్ టు సేమ్. తను ఎందుకు తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు అంటే, తనకు శిరస్సు ఎవరు? దేవుడు కాబట్టి అంకితం చేసేసాడు. అది దాని అర్థం. క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే దాని అర్థం ఏంటి అంటే, నీ శిరస్సులో ఉండేటటువంటి ఆలోచన ప్రకారంగా నువ్వు నడవకూడదు. యేసు చెప్పాడా లేదా? నా చిత్తం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నా చిత్తం, ఇప్పుడు యేసుక్రీస్తు స్వచిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నం చేశాడు అనుకోండి, ఏమవుతాడు ఆయన? పాపి అవుతాడు. అవునా కదా? సేమ్ టు సేమ్. మనకు ఆయన తెలియచేస్తున్న విషయం, ఈ ఒక్క మాట మనకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, యేసు ప్రభు ఏనాడు తన సొంత నిర్ణయం కోసం, తన సొంత చిత్తం నెరవేర్చుకోవటం కోసం ఆయన పని చేయలేదు. ఆయన అందుకు రాలేదు, మాట కూడా మాట్లాడలేదు దేవునికి వ్యతిరేకంగా, లేదంటే తన ఇష్టానుసారంగా, తన సొంతంగా సమస్తం దేవుని కోసం చేసి, అది తనకు శిరస్సు దేవుడు అనే మాటకు అర్థం. అదే అర్థం కదా, సేమ్ టు సేమ్ కదా. స్త్రీకి శిరస్సు పురుషుడు అని అంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు అని అంటే, ఎందుకంటే అదే డైలాగ్తో రాయబడింది కదా. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు. అంటే క్రీస్తు ఎలాగైతే దేవునికి అంకితం చేశాడో, అలాగా ప్రతి పురుషుడు కూడా క్రీస్తుకు అంకితం చేసేస్తే, క్రీస్తు కొరక అంకితం చేసేస్తే ఇతరుకుందా చింత బాధ లేదు. సేమ్ టు సేమ్. సేమ్ విధానంలో ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి లోబడాలి, ముష్కరులైనా సరే. ఎందుకంటే పైన అసలు వీడికి పైన అసలు యజమానుడు ఉన్నాడు అని మరచిపోతే, నా భర్త బాలేడండి, నా భర్త సరైనటువంటి వాడు కాడండి అని నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తావు. కానీ నీ భర్తకు పైన యజమానుడు ఉన్నాడు అని గుర్తెరిగి, ఆయన పట్ల భయభక్తులు కలిగి, ఆయన మాటను బట్టి నువ్వు లోబడి బ్రతుకు, దేవుడు అన్యాయస్తుడు కాదు అనే విషయం నీకు తెలుస్తుంది.
దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని పేరట దేవుని కోసం అని చెప్పేసి నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నిన్ను చూస్తాడు, నిన్ను గమనిస్తాడు దేవుడు, నిన్ను గమనిస్తాడు దేవుడు. అందుకోసమే మనం మన బంధం దేవునితో ఎలా ఉందో అర్థం చేసుకునే పద్ధతి ఎంత ఈజీగా ఉందో చూడండి. ఈజీగా ఉండాలనే ఈ సిస్టాన్ని దేవుడు అనాదిలోనే పెట్టాడు. గమనించండి, గమనించండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ స్త్రీ నేర్చుకోవాలి పాఠం, పురుషుడు నేర్చుకోవాలి పాఠం. ఈ రెండింటితో పాటు మనకు దేవునితో ఉన్న బంధం కూడా అర్థం కావాలి. ఇప్పుడు అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి దినం నీకు దేవునికి మధ్య ఉన్న బంధం ఎలా ఉంది, బంధం ఎలా ఉంది అనేది ఎవ్రీ డే ఇప్పుడు స్టడీ చేసుకోండి. దేవుని మనసు ప్రతి క్షణం అర్థమవుతుంది నీకు, ప్రతి దినం అర్థమవుతుంది మీకు. కాబట్టి దయచేసి పాపులు కాకండి, స్త్రీలైనా పురుషులైనా. స్త్రీలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, మీ స్వపురుషులకు లోబడి బ్రతకండి అంటే మీ స్వపురుషులకు దాటి వెళ్ళకండి, మీ స్వపురుషులకు మీ జీవితాలను అంకితం చేయండి. మీరు ఎలా బ్రతికితే మీ పురుషులు ఆనందపడతారో చూడండి. మీరు ఎలా జీవిస్తే మీ స్వపురుషులు సంతోషపడతారో, ఆనందపడతారో అది గమనించి ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు చాలా సిస్టమ్ భయంకరంగా మారిపోయింది. స్త్రీలు బరి తెగించారు అని చెప్పడంలో మనం సందేహించాల్సిన అవసరం లేదు. తన చుట్టూ తిరగాలి, తన కోసం ఏదైనా చేయాలి భర్త, అంతే తప్ప తన కోసం ఏవి చేయదు అని తన ఇష్టాలు మాత్రమే నెరవేర్చుకోవటం కోసం భర్త ఉన్నాడు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు చాలా మంది స్త్రీలు. తన ఇష్టాలు నెరవేర్చడం కోసమే, తన సుఖ సంతోషాల కోసమే ఈ భర్త ఉన్నది. వీరికి వేరే పనే ఉంది. వీడు బ్రతుకుతున్నదే నా కోసం, నన్ను సంతోషపెట్టడం కోసమే వీడి జీవితం అన్నట్టుగా స్త్రీలు ఆలోచిస్తున్నారు ఈరోజు. అది చాలా దారుణం. శిక్ష పొందకపోరు, ఖచ్చితంగా శిక్ష పొందకపోరు, చస్తే 100% పోయేది నరకమే. కొంతమంది యాక్టింగ్ చేస్తుంటారు, అమ్మో ఇప్పుడు చూస్తే నేను నరకానికి పోతాగా. నిజంగా భయం ఉంటే ప్రవర్తన మారాడుగా, బతుకు మారాడుగా. అది మాత్రం మారదు. అమ్మో నేను చావకూడదు అంటే అది చావు మీద ఉన్న, బ్రతుకు మీద ఉన్న తీపితో తప్ప భక్తితో కాదు. బ్రతుకు మీద ఉన్న తీపితో అలా మాట్లాడతారే తప్ప నిజంగా భక్తితో కాదు, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమతో కాదు. దొంగలు, ఇలాంటి దొంగలు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటి స్త్రీలు కలిగినటువంటి భర్తలు జాగ్రత్త. అలాంటి పురుషులు కలిగినటువంటి స్త్రీలు మీరు కూడా జాగ్రత్త. మీ పైన దేవుడు ఉన్నారు, జాగ్రత్త చూసుకోండి. కాబట్టి దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉందో చెక్ చేసుకునే ట్రిక్ ఈజీగానే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదవటం రాకపోయినా, చదువు లేకపోయినా నీ జీవితంలో దేవునితో నీకున్నటువంటి బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవటం, నాకు దేవుడు తెలియచేసినటువంటి చిన్నపాటి విషయాన్ని మీ ముందు పెట్టాను. ఇది మీకు కూడా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇలా దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ, నేను దేవుడిని సంతోషపరుస్తున్నానా, నా ప్రవర్తన బట్టి దేవుడు ఏమైనా బాధపడుతున్నాడా అని ఆలోచించుకోవాలి ప్రతి పురుషులు. అలాగే నా ప్రవర్తనను బట్టి నా యజమానుడు, నా భర్త ఏమైనా బాధపడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి భార్యకు కూడా ఉంది. ఇది మీరు నేర్చుకొని దేవుణ్ణి ఆనందపెట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎక్కడా కూడా మీరకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా స్త్రీ పురుషులు బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకోండి. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అయ్యా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీతో మేము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఇప్పటి వరకు ఒకవేళ మా జీవితంలో, మా బ్రతుకులో, మా ప్రవర్తనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించండి. ఇబ్బంది పెట్టుంటాం కనుక దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఆత్మ సహాయం దయచేయండి. ఇక నుంచి ఆలోచించుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, ఎక్కడా కూడా ఏ రోజు ఏ క్షణాన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము బ్రతుకులాగున ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియకుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన్న తండ్రి. ఆమేన్.